హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత్రయక్స్ డెవలపర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేత్ర అప్లికేషన్లో మరొక ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నేత్రయక్స్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో కానీ లేకపోతే netraplus@gmail.comకు మెయిల్ చేసి కూడా తెలియజేయవచ్చు. ముందుగా ఈరోజు టాపిక్లో భాగంగా వాయిస్ నోట్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. వాయిస్ నోట్స్. నేను ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి దాన్ని క్లిక్ చేస్తున్నా. వాయిస్ నోట్స్ క్లిక్ చేస్తున్నా. నేత్ర ప్లస్ AI విజన్ ఫర్ బ్లైండ్. వాయిస్ నోట్స్. నేను రైట్కి స్వైప్ చేస్తూ వెళ్తున్నా. రెడీ టు రికార్డ్. సేవ్డ్ రికార్డింగ్స్. సేవ్ రెడీ వాయిస్ బ్యాక్. వాయిస్ రెడీ టు రికార్డ్. రికార్డ్ బటన్ మీద కొట్టగానే ఆటోమేటిక్గా రికార్డ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా క్లిక్ చేసిన రికార్డ్ జరగడం జరుగుతుంది. సేవ్ స్టాప్. దాన్ని మళ్ళీ స్టాప్ చేయగానే ఆ రికార్డ్ అనేది స్టాప్ అవుతుంది. సేవ్ కావడం ఆటోమేటిక్ సేవ్ వాయిస్ నోట్. Voice note _ 20,260,311 _ 101,348. Edit box. ఇక్కడ దానికి ఎడిట్ బాక్స్లో ఒక ఎడిట్ బాక్స్కు రీనేమ్ అని తీసేసి మనకు కావాల్సిన ఏదైనా పేరు కూడా పెట్టుకోవచ్చు. నేను డిఫాల్ట్గా అదే ఉంచిన కాబట్టి సేవ్ కస్టమ్ నేమ్. ఏదైనా పేరు పెట్టుకోవడానికి యూజ్ డిఫాల్ట్ నేమ్ అలా ఆల్రెడీ ఎడిట్ బాక్స్లో ఒక డిఫాల్ట్ నేమ్ రావడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే సేవ్ కావడం జరుగుతుంది. క్యాన్సల్. నేను యూజ్ డిఫాల్ట్ నేమ్ ద్వారా సేవ్ చేస్తున్నా. సేవ్ టు డౌన్లోడ్స్. నేత్ర ప్లస్ వాయిస్ నోట్స్. నేత్ర ప్లస్ AI విజన్ ఫర్ బ్లైండ్. నేత్ర ప్లస్ AI విజన్ ఫర్ బ్లైండ్. నేను క్లిక్ చేయన దాన్ని ఫైల్ మేనేజర్లో కూడా సేవ్ కావడం జరుగుతుంది. సేవ్డ్ రికార్డింగ్స్. అది సేవ్ అయిందో లేదో చూద్దాం. వాయిస్ నోట్ _ 20260311 _ 11048.mp3 March 11th 10:14 AM. దాని యొక్క పేరు, అది ఎప్పుడు రికార్డ్ చేయడం జరిగింది అని, అది ఎంత ఉంది అని అన్ని సైజ్ ఉంది అని చెప్తుంది. ప్లే వాయిస్ నోట్ _ 20260311 _ 11348.mp3 ప్లే. More options for voice note _ 20260311 _ 11348.mp3. మోర్ ఆప్షన్ కొట్టినప్పుడు ఏమేమి ఆప్షన్లు ఉన్నాయో తెలుసుకుందాం. పాపప్ విండో. షేర్. రీనేమ్. డిలీట్. సేవ్ టు షేర్ అనగానే ఇక్కడ ఉన్న రికార్డింగ్ను వాట్సాప్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. రీనేమ్. దీని యొక్క పేరును రీనేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిలీట్. ఈ రికార్డింగ్ను డిలీట్ కూడా ఇక్కడ నుంచి చేయవచ్చు. నేను ఈ వీడియో డిలీట్ చేస్తున్నా ప్రస్తుతానికి. నోట్ డిలీటెడ్. సేవ్. ఇక్కడ నా ఒక ఫోల్డర్ ఇక్కడ సేవ్డ్ రికార్డింగ్స్ అయినట్టు ఏం లేవు. ఈ విధంగా వాయిస్ నోట్స్ అనే ఫీచర్ ఈ విధంగా ఉపయోగపడుతుంది.